వెలుగు ఏం చెప్పింది? నేను ఉన్నానని చెప్పింది కదా. కానీ రే చీకటితో ఎవరైనా ఏమైనా చెప్పారా? చెప్పలేదు. అందుకే సుధీర్ కి ఈ పాటలు. టీ తీసురా, టీ తీసురావే. తీసుకొచ్చానండి. తీసుకొచ్చావా? ఎక్కడ పెట్టావు? ఈ పక్కన పెట్టాను. పక్కన పెట్టాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? 6 అయింది. 6 తర్వాత నాకు రేచకటి కళ్ళు కనబడడం తెలుసు కదా, చేతిలో పెట్టాలి కదా. తెలిసిపోతుంది లేండి. నేను ఇటుపక్క మీరు అటుపక్క మాట్లాడుతున్నారు. ఎటు పక్క ఉన్నదే? ఇటు. అదే ఎటు పక్క నా కళ్ళ ముందు మాట్లాడని చెప్పాను కదా. ఇటు ఇటు ఎట్టే ఇటు. ఎక్కడున్నావా? సరే ఇప్పుడు టీ ఏంటి ఇప్పుడు తీసుకొచ్చావా? అయినా ఎవరికి తెలియకూడదనే కదా పేపర్ చదువుతూ కవర్ చేస్తున్నాడు. పేపర్ చదివా తెలిసిపోతుంది అందరికి. ఎలా తెలిసిపోతుంది? పేపర్ రివర్స్ లో చదువుతున్నారు. హాయ్ హలో సడన్ టీవీ వారి నేను ఇంటికి వచ్చా, నేను అటెండర్కి వచ్చా. కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సార్ బాగున్నారా? బాగున్నా. ఎవరండి మీరు? మేడం బాగున్నారా? బాగున్నానండి. సూపర్. యాక్చువల్ మీరు అప్లై చేశారు కదా మా గేమ్ షో కోసం, ఇంటికి వచ్చా అనమాట. హాయ్ అండి, బాగున్నారా? నేను ఎక్కడున్నానండి? ఓకేనండి. సార్ మీరు రెడీ అండి? మా సార్ కెమెరా ఫేవర్ చేసుకుంటా అంతే. ఓహో అలాగండి. సూపర్ అండి, సూపర్ అండి. ఇప్పటి నుంచో జోకులు మొదలెట్టారు అనమాట. సూపర్ అండి. మీరు రెడీ అండి? రెడీ అండి. యాక్చువల్లీ మీకు 2 గేమ్లు పెడతాండి. అలాగేనండి. ఆ గేమ్లు పార్టిసిపేట్ చేస్తే మీరు బిన్ అయితే కనుక మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాం. సరే లేడీస్ గేమ్సా? ఫ్యామిలీ గేమ్. కూర్చోండి మీరు. ఫ్యామిలీ గేమా? ఓకేనండి. నేను ఒక సాంగ్ పెడతాను, ఆ సాంగ్ మీ ఇద్దరు బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తే మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. మీ ఇద్దరు డాన్స్ చేయాలండి? చేస్తానండి. ఓకేనండి. ఓకే. పొజిషన్ వచ్చేయండి. మీరు వెళ్ళండి. ఆయన వచ్చామని ఇద్దరు కలిసి చేస్తాం. రమ్మనండి. ఇద్దరు కలిసి చేస్తాం. ఏం చేయాలంటే డాన్స్ చేయాలండి. మీరు అలా నించోండి, నేను డాన్స్ చేసి కవర్ చేస్తాను. ఓకేనా? లైట్ లాపేమనొచ్చుగా. ప్రైజులు వస్తాయి. ఓకే రెడీ? 3, 2, 1 సౌండ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. సూపర్. మైండ్ బ్లోయింగ్. థ్యాంక్స్ అండి. అన్బ్లైండబుల్, అన్బిలీవబుల్. సూపర్. సార్ వెనక తీస్తారు గిఫ్ట్ మీదే. కానీ ఇంకొక టాస్క్ ఉంది సార్. ఇంకో టాస్క్ అండి. ఈ టైంలో లేదండి. ఈ టాస్క్ ఆయన వెళ్ళిపోతుంది. ఏం లేదు, ఇటుక సమ సీక్రెట్ చెప్తాయి. అదే ఇంకోటి. ఓకేనండి. ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను ఇప్పుడు లైట్స్ ఆఫ్ అంటాను. ఆఫ్ అనగానే ఇక్కడ 3 కుండలు ఉన్నాయి కదండి, ఈ 3 కుండలు పగలగొట్టేయాలి. ఎవరు కొట్టాలి? మా ఆయన. మా ఆయనకి లైట్లు ఆఫ్ చేయవసలే. ఎందుకని? అదే లైట్లు ఆఫ్ చేద్దాం. లైట్లు ఆఫ్ చేద్దాం. ఓకే లైట్స్ ఆఫ్ చేస్తాను. లైట్స్ ఆన్ అని మాత్రం నేను చెప్పను. సరే. లైట్స్ ఆటోమేటిక్ ఆన్ అవుతాయి మధ్యలో, అప్పుడు మీరు ఆపేయాలి. ఓకేనా? ఏంటి దొరికింది నాకు దొరికింది. మీరు ఎత్తుకుంది నాకు దొరికింది. ఎంత పడిపోయిందినా? దొరికింది. ఓకేనండి. రెడీయా? ఇదిగోండి స్టిక్. ఇదిగోండి స్టిక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మా ఆయన ఆడాలండి గేమ్. అవునండి. తప్పదా? తప్పదండి. ఏం చేయాలి దీంతో? దీంతో దొరికినట్లు అదే మా కుండలు పెట్టారు ఇక్కడ. కండ్లు కనిపిస్తుంది. ఇదిగో మీరు చెప్పండి. 2, 3 అంతే. ఓకే రెడీ? రెడీ. ఏం లేదు, మామూలుగా కూర్చోవాలి కింద. రెడీ. సరే లైట్స్ ఆఫ్. కొట్టండి 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 కొట్టండి. అది వేయండి. అది సూపర్. ఎవరు మిగిలిపోతుంది చూడండి. స్టాప్ ఇట్. లైట్స్ ఆపేయండి. లైట్స్ ఆపేయండి. లైట్స్ ఆపేయండి. అది లైట్స్ ఆపేయండి. ఏమున్నాయి? కొండలు తప్పించి అన్ని కొండలు పగలగొట్టేసారు. హలో ఎక్స్క్యూజ్ మీ. ఊరే అన్ని కుట్టేశావు. మీ ఆవిని చంపేశావు, మా కెమెరామెన్ చంపేశావు. అరే పాప యాంకర్ రశ్మిని చంపేశారా? నక్షత్రం నుంచి ఎవరు చేయాలి యాంకరింగ్? చంపేశానా? ఏం చెప్పాడు అంటే అన్ని కరెక్ట్ గా కొట్టాను. అంటే నీకు తెలీదా? అంటే ఏంటి అటు చూస్తున్నావు? ఏంటి అది ఎటు చూస్తున్నావు? కాచే ఎక్కడుంది? నా చేయకని చెప్పు. ఎదురుగా మాడుతావు కదరా. అమ్మ నాకుండే. అంటే నీకు రేచేకట. నీకు రేచేకట అన్నమాట. నాకు రేచేకట ఉన్న సంగతి నీకు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. నాకు రేచేకట ఉన్న సంగతి తెలిసినప్పుడు బ్రతకూడదు.
నవ్వుతున్నారు? రోజా గారు నాకు ఒకరు ఎక్కడ ఉన్నారు ఏంటి కొంప తీసి? వాళ్ళకి తెలిసిందా రేట్ చెక్ అని? మార్కులు మార్కులు ఇవ్వాలరా. బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులు అడుగుతుంటే చూడు బుగ్గ చుట్టూ పిల్లి మొగ్గలేసినాడు. మొత్తానికి నీ కసి తీర్చుకున్నావు సుధీర్, నన్ను చంపేశావు. ఇంత సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా ఉంటే కుదరదు రష్మి. కానీ సుధీర్ నీకు రేచికిట్ ఉందని నాకు తెలియదు. చాలా చక్కగా నాచురల్ గా బాగా యాక్ట్ చేసావు. అది ఏదో అలా కుదిరిపోయింది. మీ జబ్బుని అలా అలా స్కిట్ లోకి తెచ్చుకునేసారా? చెప్పు, అడుగుతా, నీకు తెలుసు కదా. ఏంటి నీకు ఉంది, తెలుసు కదా రేచికట్టు. నువ్వు అంటున్నావు? ఉంది, నైట్ బ్లైండ్నెస్ ఉంది. చక్కగా ఉంది. మీరేమో మీ ఫ్రెండ్ కి తెలియకుండా మీరు కవర్ చేయాలని. చాలా బాగుంది, వెరీ నైస్. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆస్తి బాగుంది కదా, ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు. ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది. వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చింది అని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి. ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. నా పేరు వెంకీ, నేను రచ్చ రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు, మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడ కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మత్తిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారు కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి. సరే, పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ. అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గుగా అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సాయం తీసుకోవచ్చు. ఒరే చింటూ, ఏంటి మమ్మీ ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.